ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నామమున మీకు అందరికీ వందనాలు. దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడుతాడు. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం చదువుకున్నాం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. దేవుడి వాక్యం ద్వారా నీతో నాతో ఈరోజు మాట్లాడుతున్నాడు. ఏమని చెప్తున్నాడు దేవుడు ఈరోజు మనతో? ఎవని మీద నీ మనసు ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు అంటున్నాడు. పూర్ణ శాంతి ఎప్పుడు వస్తుంది? ఎవరైతే విరిగి నలిగిన హృదయం కలిగి ఉంటారో వారికి పూర్ణ శాంతి వస్తుంది, సమాధానం వస్తుంది. మనిషి వెతికే ప్రశాంతత ఎప్పుడు లభిస్తుంది అంటే, ఎప్పుడైతే విరిగి నలిగిన హృదయం ఉంటుందో అప్పుడు ఖచ్చితంగా ఆ పూర్ణ శాంతి దేవుడు అనుగ్రహిస్తాడు. ముఖ్యంగా ఆ పూర్ణ శాంతి మనకు రావాలంటే నువ్వు విరిగిన నలిగిన హృదయం ఎప్పుడు ఉంటుంది అంటే నీలో అహం అనేది లేనప్పుడు, నేనే అనే అహం ఎప్పుడైతే నీ కళ్ళ నుంచి దూరం అవుతుందో అప్పుడు నువ్వు విరిగి నలిగిన హృదయం కలవాడివై దేవుని యందు విశ్వాసం ఉంచి నువ్వు జీవిస్తావు. అప్పుడు దేవుని యందు ఆధారపడి జీవిస్తావు. మనుషుల మీద ఆధారపడవు, దేవుని మీద ఆధారపడి జీవిస్తావు. కాబట్టి అప్పుడు నువ్వు విరిగి నలిగిన హృదయంతో ఉంటే ఖచ్చితంగా నీకు పూర్ణ శాంతి, సమాధానం అవన్నీ దొరుకుతాయి ఆయన యందు. అది ఎవరిని అనుకోవాలా? నిజమైన యేసుక్రీస్తును అనుకోవాలి. నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచి నువ్వు ఆయన పాదాల చెంత చేరి నువ్వు ఆయనను హత్తుకొని ఆయనను ఆనుకొని నువ్వు ప్రార్థించిన ఎడల నీకు ఖచ్చితంగా పూర్ణ శాంతి లభిస్తుంది. ఎప్పుడు లభిస్తుందంటే నువ్వు విరిగి నలిగిన హృదయం కలవాడివై ఉన్నప్పుడు ఖచ్చితంగా నీకు పూర్ణ శాంతి లభిస్తుంది. ముందు దేవునితో బ్రతకడం నేర్చుకోవాలి. దేవునితో బ్రతకడం నేర్చుకున్నప్పుడు దేవునితో బ్రతికిన ఎడల నువ్వు దీవించబడదు, నువ్వు రక్షింపబడదు. ముందు ముఖ్యంగా నువ్వు విరిగి నలిగిన హృదయం కలిగి జీవించాలంటున్నాడు ఈరోజు ఈ వాక్యం ద్వారా. నీకు పూర్ణ శాంతి గలవానిగా ఎప్పుడు వస్తుంది అంటే నువ్వు విశ్వాసం ఉంచి ఆయన యందు, నజరేయుడైన యేసు యందు నువ్వు విశ్వాసం ఉంచి నువ్వు విరిగి నలిగిన హృదయం కలిగి ఎప్పుడైతే ఆరాధిస్తావో పూర్ణ శాంతి నీకు అప్పుడు లభిస్తుంది. అప్పుడు నువ్వు ఆయనతో కలిసి బ్రతకడం నేర్చుకుంటావు. ఆయనతో కలిసి బ్రతకడం నేర్చుకున్నావు అంటే ఖచ్చితంగా నీవు దీవించబడతావు. నిన్ను దేవుడు ఆశీర్వదించుతాడు. కాబట్టి దేవుడు ఈ వాక్యం ద్వారా ఈరోజు నీతో నాతో మాట్లాడతాడు. విరిగి నలిగిన హృదయం కలిగి జీవిస్తాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకో. తండ్రి దేవా, సర్వశక్తి కృపాకనికరము గల గొప్ప దేవా, తండ్రి యేసయ్య, తండ్రి ఈ వీడియో చూస్తున్న బిడ్డలందరినీ మీరు కాపుదలలో భద్రపరచండి. వారి ప్రయాణంలో ఎందు, వారి పరివాటలో ఎందు మీరు తోడు నీడగా ఉంచి కాపాడండి. వారి ఇంట్లో తండ్రి ఏ విషయంలోనైనా సమస్యలుగా ఉంటే దేవా, వాళ్ళ ఇంట్లో ఆర్థిక పరిస్థితులు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, ఏ విషయంలోనూ సమాధానం లేకుండా దేవా అవన్నీ మీరు వారికి దయచేయమని వేడుకొనిచున్నాం. తండ్రి నీ బిడ్డలను విడిచిపెట్టొద్దు నేను. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వారిని అందరినీ దీవించు తండ్రి, ఆశీర్వదించు తండ్రి. 100 30 60 100 ఆశీర్వదించు. నీ కాపుదల బిడ్డల మీద ఉంచమని, వాళ్ళ ప్రయాణంలో ఎందు, రాకపోకలు ఎందు, వాళ్ళ తల్లిదండ్రులను, వాళ్ళ భార్యలను, పిల్లలను అందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించి ముందుకు నడిపిస్తామని వేడుకొనుచు తండ్రి. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరూ తండ్రి ఆశీర్వదించబడులాగున మీరు దీవించి ఆశీర్వదిస్తామని వేడుకొచ్చు. నీకే స్తుతి ఘనత మహిమ చెల్లిస్తూ మా నజరేయుడైన యేసు నామమున నిన్ను అడిగి బ్రతిమలాడి వేడుకొనుచు నాము తండ్రి. ఆమేన్. దేవుడి వాక్యం దీవించును గాక.